ఢిల్లీ జంతర్ మంతర్ నిరసన శాఖ హైదరాబాద్ ను తాకింది. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ నిర్వహించాయి. నారాయణగూడ చౌరస్తా నుంచి హిమాయత్ నగర్ వై జంక్షన్ వరకు కూడా భారీ ర్యాలీ చేపట్టాయి. నీట్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో మొదలైన విద్యార్థుల నిరసన హైదరాబాద్ కి చేరుకుంది. ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కలిపి కూడా భారీ ర్యాలీ తీస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? దేశంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణం నరేంద్ర మోడీ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర బర్తరఫ్ చేయాలి. దాంతోపాటు నీట్ పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 21 మంది విద్యార్థులు చనిపోయారు. చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాలుగా ఈరోజు దేశంలో అనేక అక్రమాలు చేస్తూ అనేక పేపర్ లీకులు చేస్తూ ప్రశ్నించేటువంటి విద్యార్థి నాయకులపైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపించే పరిస్థితి. ఎవరైతే బీజేపీ పార్టీ ప్రశ్నిస్తున్నారో వారు దేశ ద్రోహం ముద్ర చేస్తున్నారు. అర్బన్ నక్సల్ ముద్ర చేస్తున్నారు. మేము దేశ ద్రోహం, మీరెవరు దేశ ద్రోహం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది కేంద్ర విద్యాశాఖ మంత్రి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఉన్నటువంటి వారి దేశ ద్రోహులు మేము కాదు. విద్యార్థులని ఢిల్లీలో అంత కర్కశంగా కొట్టడాన్ని ఇప్పటికే అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్థి సంఘాలుగా మీరేం చెప్పబోతున్నారు? ఒకటి, అత్యంత ప్రశ్నించే వారిని దేశద్రోహిగా శిక్షించి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అడిగినందుకు లాఠీలకి మేకులు కొట్టి విద్యార్థులు గాయాలయ్యే విధంగా తలలు పగలగొట్టి రక్తం కల చూసినటువంటి బీజేపీ ప్రభుత్వం తీరుని దేశం అంతా వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు, ఇప్పటికైనా మీరు మీ కేబినెట్ లో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ని బర్తరఫ్ చేయండి, ఎన్టీఆర్ రద్దు చేయండి. ఈ దేశంలో విద్యార్థులకి, యువతకి పరీక్షల మీద ఒక మంచి అభిప్రాయం కలిగించండి. మీరు చేయకపోతే రేపు రానున్న కాలంలో దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ జయప్రదమైందని చెప్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా మన నరేంద్ర మోడీ గారు అర్ధరాత్రి వీడియోలు చేయడం సరైనది కాదు. 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఎన్టీఆర్ సంస్థను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్. అయ్యా నరేంద్ర మోడీ, నీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల యొక్క వైఫల్యాల మూలంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలని మాట్లాడుతుంటే దేశ ప్రజలంతా ముక్త కంఠంతో నీటి బాధితులకు న్యాయం చేయాలని అడుగుతుంటే నువ్వు అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదయ్యా. దేశవ్యాప్తంగా నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించు. లేదంటే దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, యువతర ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు తీవ్రతరం అవుతాయి. నీ పీఠాలు కూడా రేపు భవిష్యత్తులో కదులుతామని విద్యార్థి సంఘాలుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థులంతా బీజేపీ నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు నీట్ పరీక్ష పేపర్లు సరిగా నిర్వర్తించలేనటువంటి అచేతన స్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. నరేంద్ర మోడీ గొప్పలు చెప్పుకోవడం కాదు, విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుకోవడం కాదు, వాళ్ళ భవిష్యత్ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులని ఈరోజు చూస్తున్నాం కదా. దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనల నేపథ్యంలో ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎన్టీఆర్ని రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ విద్యార్థి లోకమంతా కూడా కదిలింది. విద్యార్థి యువతకి కోపం వస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి పోరాటాలకు పూనుకుంటారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి లీకేజీలు విద్యా వ్యవస్థని ఒక ప్రాపర్ వేలో నడిపించకపోతే ఇంకా ఇట్లాంటి కోపోద్రేకాలు తప్పవు అని చెప్పి విద్యార్థులు హెచ్చరిస్తారు.